సమ్మేళనం. హలో ఫ్రెండ్స్, మనం గత పాఠంలో సమితి అంటే ఏమిటి, దానిని ఎలా రాయాలి, ఎలా సూచించాలి, ఉపసమితి అంటే ఏమిటి మరియు విశ్వసమితి అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈరోజు మన పాఠంలో మనం వెన్ చిత్రాల గురించి, 2 సమితుల సమ్మేళన ప్రక్రియ గురించి నేర్చుకుందాం. మరి ప్రారంభిద్దామా? మనం భిన్న సమితుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి మనం దీర్ఘచతురస్రాలని, వృత్తాలని మొదలైన వాటిని ఉపయోగిస్తూ వస్తున్నాం. ఇలాంటి పటాలను వెన్ ఆయిలర్ చిత్రాలు లేదా వెన్ చిత్రాలు అని అంటారు. 2 సమితుల మధ్య సంబంధాన్ని చూపించడానికి ఇది అత్యుత్తమమైన విధానం. పూర్ణాంకాల సమితులు అంటే పూర్ణాంకాలంటే 0, 1, 2, 3, 4, 5 ఇలా పూర్ణాంకాల సమితులు భాగంగా కలిగి ఉన్న వాస్తవ సంఖ్యా సమితి Rను ఈ విధంగా సూచించవచ్చు. పెద్ద దీర్ఘచతురస్రం సూచిస్తున్న విశ్వసమితి R పూర్ణాంకాల సమితి Wను సూచిస్తున్న వృత్తాన్ని కలిగి ఉంది. 2తో ప్రారంభమయ్యే ధన సరి సంఖ్యల సమితిని తీసుకుందాం. దానిని సమితి E అందాం. కాబట్టి E అనేది Wకు ఉపసమితి కావాలి. అంటే పూర్ణాంకాల సమితికి లేదా సరి సంఖ్యల సమితి ఈ పూర్ణాంకాల సమితి Wకు ఉపసమితి అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ అనేది Wకు ఉపసమితి కావాలి అంటే పూర్ణాంకాల సమితికి. లేదా ఇలా చెప్పొచ్చు, సరి సంఖ్యల సమితి పూర్ణాంకాల సమితి Wకు ఉపసమితి అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం వృత్తం W లోపల చిన్న ఆకుపచ్చ వృత్తం ఉపసమితి Eని గీస్తాం. ఇప్పుడు 5 యొక్క గుణిజాలు కలిగిన మరొక సమితి Fను తీసుకుందాం. 5తో మొదలయ్యేట్టుగా అంటే 5, 10, 15, 20, 25, 30 ఇలాగా. ఇప్పుడు ఈ 2 సమితుల్ని ఎలా సూచిస్తాం? ఇప్పుడు మనకి 2 వృత్తాలు కావాలి. ఒకటి సరి సంఖ్యల సమితి Eను సూచించడానికి, మరొకటి 5 యొక్క గుణిజాల సమితి Fను సూచించడానికి. ఇవి 2 విశ్వసమితి Rలో భాగాలే. ఈ రెండిటిలోని ఉమ్మడి ప్రాంతాన్ని సూచించేట్టుగా 2 వృత్తాలను కొంత అతిపాతం చెందేట్టు అంటే ఒకదానిపైకి మరొకటి వచ్చేటట్టు గీయాలన్నమాట. కారణం ఏమిటి? 10, 20, 30 ఇలాంటి సంఖ్యలు అటు సరి సంఖ్యలు అవుతాయి, ఇటు 5 గుణిజాలు కూడా అవుతాయి. కాబట్టి అవి అతిపాతం చెందిన ప్రాంతాన్ని సూచిస్తాయి. దీన్ని వివరంగా చెప్పాలంటే 2 వృత్తాలు ఒకదానికొకటి ఖండించుకుంటే ఆ వృత్తాల ఉమ్మడి ప్రాంతం సరి సంఖ్యలవుతూ 5 యొక్క గుణిజాలు కూడా అగు మూలకాలను కలిగి ఉంటుంది. అవి 10, 20, 30. మరి మిగిలిన ఎడమ వృత్త భాగం మిగిలిన సరి సంఖ్యలు అంటే 5 గుణిజాలు కానివి అంటే 2, 4, 6, 8, 12, 14 ఇలా వీటిని సూచిస్తుంది. అదేవిధంగా మిగిలిన కుడి వృత్త భాగం మిగిలిన 5 గుణిజాలు అంటే అవి సరి సంఖ్యలు కానివి అంటే 5, 15, 25 ఇలాంటి సంఖ్యల్ని సూచిస్తుంది. ఇప్పుడు మొత్తం చిత్రంలో సరి లేదా 5 గుణిజం లేదా 2 అయ్యే సంఖ్యల సమితిని ముదురు ఎరుపు రంగు గల ప్రాంతం సూచిస్తుంది. ఈ సమితినే సమితి E మరియు సమితి Fల సమ్మేళనం అంటారు. దీన్ని E యూనియన్ F అని రాస్తారు. ఈ యూనియన్ Fలోని అన్ని మూలకాలు అంటే Eకి చెందిన లేదా Fకు చెందిన లేదా రెండిటికి చెందిన మూలకాలు అని అర్థం. ఈ యూనియన్ F X such that X is element of E లేదా X is an element of F. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సమితి A 1, 2, 3, 4, 5 మూలకాలని మరియు సమితి B 3, 6, 9, 12, 15 ఈ మూలకాలను కలిగి ఉన్నాయనుకుందాం. ఇప్పుడు A యూనియన్ B 2 సమితుల్లోని మూలకాలన్నిటినీ కలిగి ఉండాలి. అంటే 1, 2, 3, 4, 5, 3, 6, 9, 12, 15 ఈ సంఖ్యలన్నీ. ఇక్కడ 3 2 సమితుల్లోనూ ఉమ్మడిగా ఉంది. కాబట్టి A యూనియన్ Bని రాసేటప్పుడు దీన్ని మనం ఒక్కసారే రాస్తాం. కారణం ఏంటి? A యూనియన్ B కూడా ఒక సమితి కాబట్టి సమితిలోని మూలకాలన్నీ ఏకైకంగా ఉండాలి. కాబట్టి చివరిగా జవాబు ఏమిటి? A యూనియన్ B = 1, 2, 3, 4, 5, 6, 9, 12, 15. మరొక ఉదాహరణ తీసుకుందాం. సమితి A 1, 2, 3, 4, 5 మూలకాల్ని, సమితి B 0, 2, 4, 6 మూలకాలను కలిగి ఉన్నాయనుకుందాం. A యూనియన్ Bలో రెండిట్లోని మూలకాలు ఉండాలి. అంటే
1 2 3 4 5 0 2 4 6 ఇవి. ఇక్కడ 2 4లు 2 సమితులకు ఉమ్మడి మూలకాలు. కాబట్టి మనం ఏ యూనియన్ బి రాసేటప్పుడు వీటిని ఒక్కసారి మాత్రమే రాస్తాం. కారణం ఏమిటి? ఏ యూనియన్ బి ఒక సమితి మరియు సమితిలోని మూలకాలు ఏకైకాలు. ఏ మరియు బి అనే సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బితో సూచిస్తాం. సమ్మేళనానికి గుర్తు యు. ఏ మరియు బి అనే 2 సమితుల సమ్మేళనం అనేది ఏ మరియు బి 2 సమితుల్లోని అన్ని మూలకాలను కలిగి ఉండే సమితి. ముఖ్యమైన విషయం మరోసారి ఏంటంటే, సమితిలోని మూలకాలు అన్నీ ఏకైకాలు. అంటే ఒకే మూలకాన్ని 2 సార్లు రాయకూడదు. సో ఇప్పుడు మరి మనకి యూనియన్ సమ్మేళనం అంటే ఏమిటో తెలిసింది కదా. ఇప్పటికీ ఇంకా సెలవు తీసుకుంటాను. మరో పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.